వరప్రసాద్ గారు, అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. శవాన్ని చూపించి ఇదో మీకు 2 లక్షలు ఇస్తాను, ఇదే కారులో మనం మామిడాడి తీసుకెళ్లిపోదాం, గాయాలు ఉన్నాయి, అంతా నీరు ఉంది, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఏదో జరిగింది, మాకు అనుమానంగా ఉంది, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అంటే ఇది దిక్కున్న అక్కడ చెప్పుకోవే. దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా చర్య తీసుకోలేదు. కానీ అప్పుడున్నట్టు ఎస్పీ గారు అనంత బాబు గారని ప్రతి మాటలను అనంత బాబు గారిని సంబోధించడంతో దీని కేసుని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎన్ని గాయాలు ఉన్నాయి? 6 గాయాలు. చంపాడు అని ఒప్పుకున్నాడు. నేనే చంపాను అని ఒప్పుకున్నాడు. ఒక దళితుడిని అంత దారుణంగా హత్య చేసి దాన్ని మాఫీ చేద్దాం అనే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనపర్తిలో ఉండి అక్కడి నుంచి డైరెక్షన్ చేశాడని మాకు చట్టాన్ని కూడా వాళ్ళు చుట్టంగా చేసుకుని దళితుల్ని అధపాతాళం దూకే పరిస్థితి కానీ దళితులు తలెత్తుకుని తిరిగే పరిస్థితి రాదు అని ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఈరోజు దళిత సామాజిక వర్గం. ఏం జరిగింది అసలు? చేసిన పని మాకు కొడుకు కొత్త పెట్టాడు కదా సార్. మాకు ఆ అపార్ట్మెంట్ అక్కడికి తీసుకొచ్చాడా కారులో? అక్కడికే తీసుకొచ్చాడు సార్. చంపేసి తీసుకొచ్చాడు. ఏంటి ఆనందబాబు భార్య ఆవిడ పాత్ర ఏంటి? ఏం జరిగింది అన్నదాన్ని ఆవిడ భయపడిపోయి బయటకు రావట్లేదు, ఎల్లో లాగట్లేదు బయటికి. పోలీసులు డ్యూటీ ఏంటండి మేరకు వస్తే నేను దెబ్బేస్తే చనిపోయాడు అనేది ఎస్పీ చెప్పాడు. దాంట్లో నిజం ఉందా? లేదు సార్, లేదు, నిజం లేదు సార్, అంతా కరెక్ట్ కదండి. ఏంటి అతను? గంజాయి, గద్దపు చెట్టు, రంగురాలు, హెరాయిన్, వీడికి అడ్డొచ్చిన వాళ్ళు ఎదురించిన వాళ్ళని చంపేయటం. అక్కడ కొండలు ఉన్నాయటండి వాళ్ళ సైడ్, ఆ కొండలో పారేస్తాడండి దేవా. ప్రయత్నం చేశాను, అపాయింట్మెంట్ ఇవ్వలేదటండి. ఏడా శ్రవణ్ కుమార్ అన్నది లేకుండా చేసేద్దామని ప్లాన్ ప్రకారంగా చేసేసాడు. మాకు తెల్లలేదు సార్. చంపేస్తాడు అసలు అనుమతించలేదండి. ఆ చేతికి వచ్చిన బిడ్డను చంపేస్తాడు సార్ అతను. నేను సిబిఐ ఎంక్వైరీ కోరుకున్నామండి. సిబిఐ ఎంక్వైరీ కూడా రానివ్వకుండా ఈ జిల్లా మీకు అపాయింట్మెంట్ లేదు, హంతకుండా పక్కన కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు త్వరలో న్యాయం జరగాలని, మీకు ఓదార్పు దక్కాలని చుట్టుపక్కల అడగండి సార్. కుర్రోడు మాట ఎప్పుడు 24 గంటలు అదే మాట. చుట్టుపక్కల అడగండి సార్. కుర్రోడు మాట ఎప్పుడు 24 గంటలు అదే మాట అంటున్నారండి. ఎవరైనా సరే మాకు, మా ఊళ్ళో ఎవరైనా సరే మా పిల్లల కోసం కానీ మా కోసం కానీ ఎవరన్నా సరిపోదు సార్. గారంగా పెంచుకున్నామండి, కష్టపడుకునే వెళ్ళాం మేము అంతే అండి అక్కడికే. అనంతబాబు, మీరు కోర్టు ఈ సుబ్రహ్మణ్యం తరపున న్యాయవాది కోర్టులో పిటిషన్లో కూడా అఫిడవిట్లో ఈ అనంతబాబు భార్య పాత్ర, అనంతబాబు భార్య ఆ కారులో ఉంది, ఆవిడని విచారించాలి అని చెప్పేసి దళిత సంఘాలు కానీ కోర్టులో సుబ్రహ్మణ్యం తరపున లాయర్లు కూడా వాదించారు. అసలు అనంతబాబు భార్య ఎందుకు వస్తుంది ఈ సీన్లోకి? కరెక్ట్గా అనంతబాబు భార్య ఆ రోజు ఇతను 10:30కి ఇతను ఎక్కించుకున్నాడు, సుబ్రహ్మణ్యం కారులో ఎక్కించుకున్నాడు. ఇతను వెళ్ళిపోయి భార్యకు ఫోన్ చేస్తే భార్య ఇతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వరకు తన అపార్ట్మెంట్ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళి కారు ఎక్కింది. ఆ దృశ్యాలు కూడా అప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో వచ్చినాయి. అదే కారులో ఈవిడ ప్రయాణం చేసింది. చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకుని ఇక్కడికి వచ్చి కారు బయట వదిలేసి వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. అనంతబాబు భార్య ఇద్దరు అపార్ట్మెంట్లోకి వెళ్ళి లిఫ్ట్లో పైకి వెళ్ళి భార్యను అక్కడ వదిలేసి తిని మళ్ళీ డ్రెస్ మార్చుకుని వచ్చి కార్ డ్రైవ్ చేసుకుని అప్పుడు బాడీని తీసుకుని వెళ్ళి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా పోలీసులకి అప్పచెప్పారా? వెంటనే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏముందో అనంతబాబు భార్య ఎన్ని గంటలకు బయటకు వెళ్ళింది, అతని సహాయకుడిని తీసుకొని మళ్ళీ ఇద్దరు కలిసి ఎన్ని గంటలకు వచ్చారు, పైకి ఎప్పుడు వెళ్ళారు, ఎంతసేపు మళ్ళీ అతను నుండి మళ్ళీ బయటకు వచ్చాడు, ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో దాని రికార్డ్ అయింది. ఆ రికార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను ఫోన్ స్వాధీనం చేసుకున్నారు, అతను ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కానీ ఏమి కూడా వాళ్ళు దీంట్లో ఎఫ్ఐఆర్లో కానీ దాంట్లో చార్జ్షీట్లో కానీ పెట్టలేదు. అందుగురించి అనంతబాబుతో పాటు ఈ హత్యలో భార్య ఉంది, భార్యతో పాటు ఇంకొంతమంది అతని సహాయకులుగా ఉన్నారని ఉంది. తర్వాత మాకు ఇన్వెస్టిగేషన్లో మేమందరం చూసిన తర్వాత ఇతను అనంతబాబు ఇతను ఎక్కించుకున్న తర్వాత యాపిల్ బార్ అని బీచ్ రోడ్లో బార్ ఉంది,
ఆ యాపిల్ బార్లో ఈ అనంతబాబు కారులో కూర్చుని ఉండగా ఇతను అనుచరులు ఓ నలుగురు లోపలికి వెళ్ళి మందు తాగారు. అది కూడా మేము పోలీసులు చెప్తాం, దాన్ని కూడా వాళ్ళ పరిగణలో తీసుకోలేదు. అక్కడ తాగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. అంటే కూడా నలుగురు మనుషులు ఉన్నారు. అనంతబాబు ఉన్నాడు, అనంతబాబు భార్య ఉన్నాడు. అంటే 2 కార్లు ఇదంతా వెళ్ళి ప్రయత్నం చేశారు. కానీ నేను ఒక్కడే చంపానని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. చంపాడు అని ఒప్పుకున్నాడు. నేనే చంపానని ఒప్పుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అనంతబాబు ఒక వ్యక్తిని, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇప్పుడు మనం హతుడు సుబ్రహ్మణ్యం ఇంట్లో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులతో ఉన్నాం. నమస్కారం నాగరత్నం గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఎలా ఉంటాం సార్? పెద్ద బిడ్డలు పోగొట్టుకుని ఎలా ఉంటాం సార్ మేము? అనంతబాబు చేసిన పని మాకు కొడుకు కోత పెట్టాడు కదా సార్. మాకు మమ్మల్ని పోషించమని చంపేశాడండి, మమ్మల్ని పోషించి నా కొడుకుని చంపేశాడు. ఏం జరిగింది అసలు? జరుగుతుందేమని సార్, కారు ఎక్కించుకుని తీసుకెళ్ళాడండి. నేను 9 గంటలకు ఫోన్ చేశాను నా కొడుక్కి. ఇంటికాడ నుంచి 6:30కి 7 గంటలకు వెళ్ళాడు సార్. నేను 9 గంటలు చేస్తే వచ్చేస్తాను అమ్మ అన్నాడు. గేట్లు వేసేస్తాం బాబు, బ్యాంక్ దగ్గర కదా, జాగ్రత్తగా ఉండాలా, బేగ వచ్చే బాబు అని ఫోన్ చేశాను సార్. వచ్చేస్తాను అమ్మ అన్నాడు. మీరు కాకినాడలో ఒక అపార్ట్మెంట్లో పని చేసుకోవడం వాచ్మెన్ కింద వెళ్ళాను సార్. అవును సార్. ఆ అపార్ట్మెంట్ అక్కడికి తీసుకొచ్చాడా కారులో? అక్కడికే తీసుకొచ్చాడు సార్. చంపేసి తీసుకొచ్చాడు సార్. అక్కడికే తీసుకొచ్చాడు. చంపేసి తీసుకొచ్చాడు సార్. నేను వెనకాల సీట్లు అడిచేసండి. టీవీలోకి ఇప్పటికీ కాపాడుతుంది సార్. టీవీలో ప్రతిరోజు అతను నేను చూస్తున్నాను సార్. ఇప్పటికీ కూడా అదే ఏ మహానుభావులు వేస్తున్నారు కానీ బాగా జాగ్రత్తగా పెడుతున్నారండి. జరిగినట్టుగానే పెడుతున్నారు. అన్నీ జరిగినట్టుగా చూపెడుతున్నారు సార్. మరి ఇంకెక్కడ మర్చిపోతామండి బిడ్డనే? ఇప్పుడు మీ లాయర్ గారు కోర్టులో అఫిడవిట్ వేశారు, అనంతబాబు భార్యని కూడా విచారించాలి అని. అవును సార్. అసలు ఏంటి అనంతబాబు భార్య ఎందుకు వచ్చింది ఈ సుబ్రహ్మణ్యం కేసులో? ఆవిడ పాత్ర ఏంటి? అది మాకు తెలియట్లేదు సార్. చెప్పాలండి, పోలీసులు ఆవిడ ఎంక్వైరీ లేదు. ఆవిడ చెప్తే ఏం జరిగింది అన్నది. ఆవిడ భయపడిపోయి బయటికి రావట్లేదు, ఎల్లో లాగట్లేదు బయటికి. పోలీసులు డ్యూటీ ఏంటండి, మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీలు అడగాల. ఆవిడ ఉన్నదని తెలుసు కదండి వాళ్ళకి, మరి ఎందుకు రావట్లేదండి? ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ దగ్గరికి ఏదైతే అనంతబాబు వాళ్ళ అపార్ట్మెంట్, వాళ్ళ ఆవిడ ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి బాడీతోనే, సుబ్రహ్మణ్యం బాడీతోనే ఇద్దరు వచ్చారా? సీసీ కెమెరా ఇద్దరు వచ్చినట్టే కాబట్టి సీసీ కెమెరా వెంటనే వచ్చినాయి సార్. మొత్తం ప్రజలందరూ చూసారండి. ఇచ్చాను సార్. రికార్డ్ తీసారండి, ఇచ్చాను సార్. ఎస్పీ ఏంటి ఆనాటి సంఘటనని మీడియాతో మాట్లాడుతూ, చిన్న గొడవ ఘర్షణ జరిగింది, వాళ్ళు తాగుతావునా, నువ్వు తాగుడు మానేస్తే నేను మళ్ళీ నేను ఉద్యోగంలో పెట్టుకుంటాను అని అన్నందుకు నా మీద దురుసుగా మీదకి వస్తే నేను ఒక దెబ్బేస్తే చనిపోయాడు అనేది ఎస్పీ చెప్పాడు. దాంట్లో నిజం ఉందా? లేదు సార్, లేదు, నిజం లేదు సార్. అంతా కట్టు కదండి. అతను చెప్పడం వల్ల వాళ్ళ చేతం తప్ప కదండి, అందులో ఏమి కదండి. వాళ్ళ కావాలని ఏదో బెదిరించాడు వాళ్ళని, మరి ఏదైనా ఆశన్నా పెట్టి ఉండాలండి. మరి అలాంటి అయితే మాకు తెలవకని సార్, అదైతే అబద్ధం అండి, నిజమేం కాదు. కేసు తారుమారు చేయడానికి చెప్పారండి ఎస్పీ గారు. అనంతబాబు యాక్సిడెంట్ అని చెప్పేసి మీకు తెలియపరిచాడు కదా, యాక్సిడెంట్ అయ్యింది పలానా చోట తీసుకొచ్చానని. మీకు అనుమానం వచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మిమ్మల్ని ఫస్ట్ ఏ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకున్నారు, ఇంకో స్టేషన్కి వెళ్ళమన్నారా? టూటంకాడ దగ్గరగా ఉన్నదని అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే మీ అక్కడికి రాదమ్మా, నాగమల్లి జంక్షన్ దగ్గర జరిగిన ఇష్టం కదా ఇది, ఇక అక్కడికి రాదు, మీరు సప్పవరం వెళ్ళిపోండి అంటే అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే ఎక్కడికి అన్నారండి, టూటంకాడికి వెళ్ళమన్నారు సార్. మేము బండి మీద అలా తిరుగుతూనే ఉన్నాం సార్. మేము వెళ్ళిన కొంచెంసేపులో ఫోన్ మాట్లాడుతున్నవారు అంటే పోలీసులు అతను వాళ్ళు మాట్లాడుకునేవారు. మాకేం తెలియదు సార్, మేము ఎప్పుడు కేసులు గట్రా మాకేం తెలుసు సార్. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మేము వెళ్ళి కూర్చోబెట్టి పక్కన మాట్లాడేవారు సార్. మీరు టూటంకాడికి వెళ్ళిపోయారు. చెప్పిన మ్యాటర్ ఒకటండి, అక్కడ పోలీస్ స్టేషన్లో రాసింది ఒకటి, రాసిన మ్యాటర్ ఇంకోటి అయిపోయిందండి. అప్పుడు మన పెట్టే వరప్రసాద్ గారు చదివాడండి, ఇదేంటి ఇలా చెప్పారేంటి, కానిస్టేబుల్ రాసి ఇదేంటి ఇలా జరిగింది, యాక్సిడెంట్ కింద రాశారు చెప్పారేంటి అన్నారు. మేము అలా చెప్పలేదండి, చంపేశాడు, చంపేసి తీసుకొచ్చి ఇలా చేశాడని మేము చెప్పాము కానిస్టేబుల్కి. ఆ షోలో ఏదో పెట్టుకున్నాడండి అని కూడా మేము చెప్తుంటే, ఆగండి నేను చెయ్యడ్డెట్టుకోడండి అంటే ఆయన ఫోన్లో మాట్లాడి చెప్పుకోవడం పలానా రాయమని, అంతేగాని మేము చెప్పిన మ్యాటర్ ఇది కదండి అని వరప్రసాద్ గారు చెప్పాను. అప్పుడు మళ్ళీ ఆయన మహానుభావుడు మా దగ్గర కూర్చునండి, ఏమేం జరిగిందో మళ్ళీ మొట్టమొదటి చెప్పమన్నారండి. అప్పుడు వరప్రసాద్ గారు చెప్పామండి, ఇలాగ 10:30కి కారు ఎక్కించి తీసుకెళ్ళాడండి, 12:52కి ఫోన్ చేశాడండి, ఇలాగ నాగమల్లి తోట జంక్షన్ కాడ డివెంటర్ని కొట్టేసి మాట మంచి లేకుండా పడిపోయాడట, మా ఫ్రెండ్ చెప్పాడు నాకు అని చెప్పేసి అన్నాడండి. 1 గంటకేమో బాడీని డోర్ డెలివరీ చేయనట్టు తీసుకొచ్చాడండి అని చెప్తే అప్పుడు వివరంగా రాసి అప్పుడు మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చారండి. అప్పుడండి వచ్చారు. ఇట్లాంటి దారుణ సంఘటనలు జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకి
కొంత ఆధారం పెన్షన్ రూపంలో ప్రభుత్వం ఇచ్చేది, అది అందుతుందా మీకు? అంతే లేదండి. ఆగస్టు నెల కానీ ఆగిపోయింది. ఆగస్టు నెల 2 నెలలు బాగానే వచ్చింది సార్. ఆగస్టు నెల కాడి నుంచి ఆగిపోయింది సార్. అప్పటి నుంచి రావట్లేదండి. వెళ్ళి పుస్తకం చూసుకోవడం, రావడం, మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, పడతాయి అమ్మాయి సారి డబ్బులు అన్నీ వచ్చైపోయి అంటున్నాడు అని చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి కానీ సార్. మీ పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవంటుంది. లేవంటున్నారండి పాపం. ఆవిడ ఎలాగంటున్నారండి వెళ్ళినప్పుడు అలా అదే మాట. తర్వాత కుర్రోడికి అవుట్సోర్సింగ్ పోస్ట్ ఇస్తున్నారు సార్ మేడం గారు. మరి అది ఎలాగంటే ఇచ్చేస్తానమ్మ ఈసారి వస్తుంది, కంగారు పడకండి, మీరే లాస్ అయిపోయినారు పాపం బాధలోని. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ప్రేమ వివాహమా? అవును సార్. సుబ్రహ్మణ్యం చనిపోయే నాటికి తన భార్య గర్భవతి, 4వ నెల ప్రెగ్నెంట్ అండి. చనిపోతులేకే సార్. ఇప్పుడు ఈ కుట్రదారులు ఎవరైతే మీ కొడుకుని దూరం చేశారో వాళ్ళు మీ కోడలను కూడా మీ నుంచి దూరం చేసినట్టేనా? చేసినట్టే సార్. కోడలు మీతో లేదు సార్. ఆ రోజు నుంచి కూడా రాలేదండి. డెలివరీ అయ్యాక నెలలో ఇల్లు తట్టదాలని మొక్కుబడికి వచ్చి 2 రోజులు వెళ్ళిపోవడం తప్ప కానీ మళ్ళీ రాలేదు సార్. ఎలాగున్నారన్న మాట ఉంది సార్ అమ్మాయి. కనీసం ఫోన్ కూడా చేయదండి. అక్కడేమో అడ్డుగారితో ఏమో కలెక్టర్ గారి దగ్గర ఏమో ఒప్పుకుందండి, నేను చూస్తాను మా అత్తగారిని మా అమ్మగారిని అంటే వెంటనే పాప మా మేడం గారు జాలి పడిపోయి జాబ్ ఇచ్చి దాంట్లో కూడా ఈ అనంతబాబు తాలూకా కుట్ర కోణం ఉండొచ్చు. ఉన్నదండి. లేకుండా రాదు సార్. వాళ్ళ తరపు నుంచే అండి. వాళ్ళ అమ్మ అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ తరపు నుంచే ఉన్నారు. మాకు తెలుసండి అంతా. ఏంటంటే మా బిడ్డ కొడుకులో నా కొడుకు మొఖం ఉందని మేము చూడటానికి అప్పుడప్పుడు వెళ్తున్నాం సార్. మీకు సుబ్రహ్మణ్యం కేసులో న్యాయం జరిగిద్ది అనే నమ్మకం ఉందా మీకు? ఉన్నది సార్, నమ్మకం ఉందండి. ఎందుకంటే ఆయన జరగాలని కదండి సార్ మేము ఎలా ఉన్నాము. మేము దేనికి భయపడతలేదు. మేము తప్పు చేసామా సార్ భయపడతాకే మన ధైర్యంగా ఉంటాం. అతను ఏదో చేస్తాడని మేము వెళ్ళిపోం సార్. ఏం చేస్తాడండి? చంపేస్తాడండి. ఏముందండి, ప్రజలందరికీ తెలిసిన గొడవే కదండి. ఏమి కథ ఏం జరగట్లేదు సార్. 2 సంవత్సరాలు బట్టి జరుగుతూనే ఉంది. మనిషిని చెప్పాను. ఏం చేసేవాడు అనంతబాబు? ఏం వ్యాపారాలు చేసేవాడు? ఏం చెప్తా ఉండేవాడు సుబ్రహ్మణ్యం? కుర్రాడు అయితే ఏం సరిగా చెప్పుకోడు కదా సార్. ఆయన తీసుకెళ్ళి కాడికి అలా వెళ్ళేవాడు. వ్యాపారం అంతా తెలుసండి. ఏంటి అతను వ్యాపారం? గంజాయి, గంధపు చెట్లు, రంగురాళ్ళు, హెరాయిన్, ఇవన్నీ స్మగ్లింగ్ వ్యాపారం ఉంటుంది. వీడికి అడ్డొచ్చిన వాళ్ళు ఎదిరించిన వాళ్ళని చంపేయటం. అక్కడ కొండలు ఉన్నాయటండి వాళ్ళ సైడ్. ఆ కొండలో పారేస్తాడండి శవాన్ని. అలాగే ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఎంతోమందిని చంపాడటండి. ఇవన్నీ కూడా మా పెద్ద కుర్రను చంపేట్లు బయటకు వచ్చేయండి. ఆ కేసులన్నీ ఒకటినన్నీ. మరి అలాంటి దుర్మార్గుని అనంతబాబుని భూమి మీద తిరుగుతారని బెయిల్ ఇచ్చి అని శిక్ష చేయకుండా మరి పెద్ద ఆయనకేమో జగన్ చూడండి. జగన్ గారు మరి ఆయన శిక్ష చేయాలి కదా. తప్పు చేసాడు కూడా తెలుసు కదండి ఆయనకి. మొత్తం మొదటి నుంచి జరిగి గొడవ ఆయనకి తెలుసండి. తెలకుండా ఏది జరగదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది దళితులది, ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ఇది దేవుడి ప్రభుత్వం అంటాడు కదా. మరి ఏదండి మాకేం న్యాయం జరగలేదు కదా సార్. మరి ఆయన న్యాయం చేస్తే ఆ రోజు నాడు అతను శిక్ష ఇలా చేయాలండి. అసలు ఆయన గవర్నమెంట్ ఆయన అయినప్పుడు ఆయన చక్కబెట్టి బాధ్యత ఏంటండి. తప్పు చేశాడు కాబట్టి అతను శిక్ష చేయాలి. అక్కడ జగన్ గారిని పర్మిషన్ అడిగితే అపార్ట్మెంట్ కూడా ఇవ్వలేదండి. జడా శ్రవణ్ కుమార్తో అడిగించామని విజయవాడ. పర్మిషన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదండి మాకు. కనీసం పలకించలేదండి. లేదన్నా కొంత సాయం చేస్తాడేమో బెంపడి ప్రయత్నం చేశాను. అపాయింట్మెంట్ ఇవ్వలేదటండి. జడా శ్రవణ్ కుమార్ అన్నాడండి. ఈ మధ్య అనంతబాబు అంబేద్కర్ విగ్రహానికి దండ వేయటం, దళిత యువత వెంటబడటం, అది మీ దృష్టికి వచ్చిందా? చూసాను సార్. ప్రజలందరూ చూసారు, మేము చూసామండి. అందరితో పాటు మేము చూసాం సార్. కానీ అందరూ తిట్టుకోవడమే సార్. మా సైడ్ అయితే ఎవరికి అంచు కూడా తొక్కనా సరిపడు సార్. అతను వస్తేని తవ్వుతారు కొడేస్తారండి. అక్కడ ఇంకా పరిగెట్టిచ్చేసారు. ఇక్కడ అలా చేయరండి. మనిషిని వస్తే వెళ్ళనీరు వెనక్కి. ఏంటి అతను బలం ఏంటి? కేవలం అదే అర్థం అవ్వట్లేదు సార్. మరి చూస్తా మరి ఏం బలం అన్నది మా పిల్లడికి అన్నీ తెలిసేనండి. 3 నెలలు మానేశాడు. ఇది మానేస్తానంటున్నాడు ఇప్పుడు సడన్గానే. అన్నీ తెలుసు. ఇల్లు లేకుండా చేసేద్దామని ప్లాన్ ప్రకారంగా చేసేసాడు. మాకు తెలలేదు సార్. చంపేస్తాడు అసలు అనుభవించలేదండి. చంపేస్తాడని అంటే బిడ్డను ఎవరిని పెట్టుకుంటారు సార్. ఏదో రకంగా పెట్టుకుని పెంచుకుంటాం కానీ బిడ్డలని అంత బిడ్డలు చేసుకుని మా చేతికి అంది వచ్చిన బిడ్డను చంపేస్తాడు సార్ అతను. అతనికి 2 బిడ్డలు ఉన్నారు కదా, 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, తెలుసు కదండి. మరి రేపు పొద్దున అద్దరులో ఎవరికి ఏదో ఏం చేస్తాడండి? భగవంతుడు వేస్తాడు సార్. ఏకన్నా ఉన్నాడు. ప్రజల దగ్గర నుంచి తప్పించుకున్న భగవంతుడి నుంచి తప్పించుకోలేడండి. కానీ ప్రజలందరూ కూడా తిట్టుకోవడమే సార్ మా సైడ్ అయితేనే. మా ఊరు వెళ్ళి మమ్మల్ని ఎప్పుడు కూడా పలానా దిక్కునికి వెళ్ళకుండా మాట అనలేదు సార్. మా ఊరు తెలుసండి. మా గత అంతా తెలుసు. మేము ఎలాంటి వాళ్ళమో తెలుసు సార్. మా ఊరు వెళ్ళి మా పక్కన అందరికైనా మమ్మల్ని ఎప్పుడు కూడా మహానుభావులు ఎవరు ఏమనలేదండి. ఎక్కడికి వెళ్తున్నారన్నా మాట అడగలేదండి. బిడ్డను పోగొట్టుకుని ఉంటాయి ఎందుకంటారు సార్ ఎవరన్నా. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు మాకు ఇచ్చారండి. మా కాలు సగం తీసుకుని నాకు సగం ఇచ్చారు సార్. మాకు అయ్యే ఆధారం సార్. అప్పుడు మాకు ఇంకేం ఆధారం లేదండి. ఆ రాళ్ళు రొప్పలు ఎక్కడో రోతలపూడి మనం ఇచ్చేసారు. మేము అక్కడ దాకా ఎత్తున వెళ్ళి చేసి ఓపిక ఉందండి. షుగర్ వచ్చిన మనిషి
అవి ఏం చేసుకుంటారు ఏమీ రాలేదండి. అన్నీ ఛార్జీలు పెట్టదన్నాక ఇచ్చేయాలి కదా సార్ డబ్బులు. ఆ డబ్బులు కూడా రాలేదు, కొద్దిసేపు లేవంటున్నారండి కలెక్టర్ దగ్గరికి వెళ్తే. ట్రెజరీలో డబ్బు లేదు అంటున్నారు. డబ్బు లేదన్నమాట అండి ఎప్పుడు చూసినాను. మీకు ఇచ్చే డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, లేవంటున్నారండి. ఖజానాలో డబ్బులు లేవు. ఆగస్టు నెల కాడి నుంచి పింఛన్ ఆగిపోయింది సార్. ఆ మాట కలెక్టర్ మీద చెప్తుందా మీకు డబ్బులు లేవమ్మా అని? అదే వస్తాయి అంటున్నారండి. ఇంకా ఆవిడ ఏమంటారండి దానికి అర్థం చేసుకుంటే ఇంక ఇదే కదా సార్, డబ్బు లేక వేయలేదు అనుకుంటున్నామండి మేము కూడా. ఆతలు ఉంటేనే కదండి ఆవిడ వేస్తారు. ఎప్పుడు చూసినా మేము వెళ్తున్నాం, మా బాధ కొద్ది మేము వెళ్తున్నాం సార్జీగా పక్క వాళ్ళు అడిగేసి వెళ్తున్నామని కాకినాడ దాకానే. వెళ్తే పాపం అలాగే చెప్తున్నారు, వస్తుందమ్మా జాబ్ ఇస్తాం ఏదోటి హౌస్ పోస్ట్ అని ఎలాగా రిలీజ్ చేసాం కదా వస్తుంది అన్నారండి. అది కాకుండా పోనీ ఏదోటి ఇవ్వండి అమ్మా, మేము వేసుకుంటాము. ఇప్పుడు రాలేదండి. రాలేదు సార్. మేము వెళ్ళినప్పుడు అలాగా నూరు రుచిలో మాట్లాడుతున్నారు. కూడా ఉంటే ఏదోటి రకంగా మా వస్తుంది బిడ్డ వస్తుంది మమ్మల్ని అదంతా చూసుకుంది మాట సార్. ఎందుకని బిడ్డ అయితే లేక నేనున్నానమ్మా మీకు ఏం పర్లేదని. ఆయన లాయర్ గారు సార్ గారు అండి, పెద్ద సార్ గారు, పిట్ట వరప్రసాద్ గారు, చంద్రబాబు సార్ గారు మాకు రుణపడి ఉంటాం సార్. మిమ్మల్ని మేము ఉన్నామమ్మా. లోకేష్ బాబు గారు కూడా అదే మాట అన్నారండి, మేము ఉన్నాం నీకేం పర్లేదు అన్నీ మేము చేస్తామమ్మా, నీకు చేసేది అన్నీ ఏమైపో అన్నారు. మీరు న్యాయం జరిగేలా చేస్తామన్నారండి. మేము అదే ధైర్యంగా ఉంటున్నాం సార్. మేము సిబిఐ ఎంక్వైరీ కోరుకున్నామండి. సిబిఐ ఎంక్వైరీ కూడా రానియకుండా ఈ జిల్లా ఎంక్వైరీ చేస్తే అన్నీ తెలిసింది సార్. ఇంకా ఎవరెవరు ఉన్నారు కూడా అందరూ వచ్చేసినాం. ఇప్పుడు ఇంకా సిబిఐ ఎంక్వైరీ లేదండి. సిబిఐ ఎంక్వైరీ కోసం మేము ఎదురు చూస్తున్నామండి. వద్దన్నారండి, అలా ఎస్పీ వద్దన్నాడండి. మేము ఎంక్వైరీ చేస్తాం, ఇందులో మళ్ళీ సిబిఐ ఎందుకు లాగుతూ అన్నారండి ఎస్పీ. అంటే కేసు తారుమారు చేసి తగ్గింది. మా అనబడ సుబ్బారావు గారు మన పిట్టవర పేద గారండి మా ముందు నడిపించారండి. ఎక్కడన్నా మీటింగ్లు అంటే చెప్తూ మొదటగా కుర్రాడు చెప్పేసినప్పుడే ఎస్సీ గారు చేయాలండి ఆ చేసి పని. ముఖ్యంగా వెంటనే వెళ్తే ఇంకన్నీ తెలిసినట్టు చంపేశాడండి. సీసీ ఫోటో ఎంక్వైరీ లాగాలండి. నాగమల్ గారు ఎక్కడ ఉండవండి, ఉండవా సార్? ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మరి చేసే బాధ్యత మీది కదా, మీరు పట్టించుకోకపోవడం ఏంటి? మరి ఆయన చెప్పిన మాటల మీద మీరు ఉండిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ పెద్ద ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి తెలవకుండా ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు. ఎక్కడేం జరిగినా ఆయన తెలుస్తుంది కదా సార్. లలితుల తరఫున ఉన్నామన్నారండి. లలితులు అంటే మేమే కదా సార్. మరి మాకేం న్యాయం జరిగింది చెప్పండి? ఆ నాయకులు అందరూ పోరాటం పెట్టి మేము ఇంత ఎలా ఉన్నామండి. ఇంకో ఈసారి ఆ సార్ పెద్ద సార్ ముగ్గురు వల్ల మేము అలా జరిగితే జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకున్నారు అనంతబాబుని. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలా చేయొచ్చండి? ఎలాగున్నారు ఏంటన్న మాట కూడా లేదు సార్. దళితులు చంపి చేసి పక్కన కూర్చోబెట్టుకుంటాడండి అనంతబాబుని. అంటే ప్రభుత్వం వాళ్ళ కదండి. కొడుకుని చంపేశాడు. పర్మిషన్ కూడా అపార్ట్మెంట్ లేదన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కూడా మీకు అపాయింట్మెంట్ లేదు, హంతకుండా పక్కన కూర్చోబెట్టు పక్కన కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి ఆయన చేయమని చెప్పు ఉండకపోవచ్చు సార్. మరి అతను చేశాడు కదండి వాళ్ళ పార్టీలో. అతను మరి అతను మరి చెక్ చేయాలి కదండి వెంటనే. మరి కూడా ఇప్పుడు మనిషి పక్కన ఉన్నాడంటే అతను చంపేసాడన్నా ఒక ఆలోచన ఉంటుంది కదా సార్. ఎంత పెద్దోళ్ళైనా మనిషే కదండి. దళితులు అలా ఏడితే వాళ్ళు కూడా మనకి అంటే వాళ్ళు ఎలాగ సీపురు పూలతో సమానం తీసి పడేద్దాం అనుకున్నా సార్. మనల్ని గట్టిపడితో సమానమేనండి వాళ్ళ అహంకారం. మరి ఎంత తెలిసి కదండి, రాష్ట్రం అంతా వెళ్ళింది కదా. కానీ మా పిల్లలు లేక మేము ఎంత బెంగెట్టుకుంటున్నాం సార్. మాకు పోషకాలు భగవంతుడు ఎప్పుడూ మాకు న్యాయం చేస్తాడని న్యాయం కోసం ఎదురు చూస్తున్నామండి. నేను ఉన్నానమ్మా మీకు పర్లేదు అంటున్నారా సార్? మీకు త్వరలో న్యాయం జరగాలని, మీకు ఓదార్పు దక్కాలని. ఊరుకోమ్మ. ఊరుకో తల్లి. చుట్టుపక్కల అడగండి సార్. కుర్రోడు మాట ఎప్పుడు 24 గంటలు అదే మాట అంటున్నారండి. ఎవరైనా సరే మాకు మా ఊళ్ళో ఎవరైనా సరే మా పిల్లల కోసం కానీ మా కోసం కానీ ఎవరు అన్నా సరిపోరు సార్. గారంగా పెంచుకున్నామండి, కష్టపడుకునే వెళ్ళాం మేము అంతేండి. అక్కడికే ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది, పల్లెటూరులో పిల్లలు కాకినాడ వెళ్ళి చదివించుకుంటే బాగుంటుంది, కష్టపడుకుని పెంచుకుందాము అని తీసుకెళ్ళి 5 సంవత్సరాలు అయిపోయి పిల్లలు 5 సంవత్సరాలు వచ్చినట్టు తీసుకుని వెళ్ళాను సార్. అక్కడికి నేను కొంపలో మా అత్తగారు నెట్టండి. మేము కష్టపడుకునేకి వెళ్తే నువ్వు చూస్తావు కదా, నీ దగ్గర పెడితే నువ్వు చంపేస్తావు సార్. చంపేస్తా కక్కుందండి కొట్టుని పుట్టిన. ఇప్పుడు నా కొడుకు కోత పెడితే నీకు ఎన్నో జైకారం ఉంటుందండి. మరి సిగ్గు లేకుండా తిరుగుతామా? వాళ్ళు ఎవరేసారు కానీ కొట్టేస్తే సరిపోయింది సార్. టీవీలో చూసి నేను ఆనందపడ్డానండి. ఇంకా న్యాయం బతుకుందనేసి నేను అంతే ఆనందపడ్డానండి. ఆ పత్తిపాడులో జరిగింది ధర్మారం నేను ఊరి పేరు లేదు చదువుకోలేదు సార్. నాకైతే తెలవగానే టీవీలో చూసండి. ఆ మోహన్ కూడా ఎవరు కూడా వెనకాల వెళ్ళారండి పరిగెట్టుకుంటాను. మొత్తం అందరూ కుర్రాళ్ళు అందరూ పరిగెట్టేశారండి. అక్కడికి వెళ్దామంటే మాకు ఎవరో తెలక వెళ్ళలేదు సార్. న్యాయం బతుకుంటుందండి, ఎందుకు ఉంటుంది? న్యాయం నాలుగు జరుగుతుంది కదా సార్. అన్నయ్య లేట్గా తెలిసినా న్యాయం ఎలాగే గెలుస్తుంది కదా సార్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే తన డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అపార్ట్మెంట్ ఇదే అపార్ట్మెంట్లో వారి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వాచ్మెన్గా ఉండేవాళ్ళు. ఇక్కడికే శవాన్ని తీసుకొచ్చి
యాక్సిడెంట్లో చనిపోయాడు మీ అబ్బాయి అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తే అప్పటికి దళిత సంఘాలు వచ్చి ఇది హత్యగా ఉంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో అతని కారుని ఆ డెడ్ బాడీని సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని ఇక్కడే వదిలేసి తెల్లజామున 3:30 అప్పుడు ఒక 2 వీలర్ మీద అనంతబాబు పారిపోయాడు. ఆనాటి సంఘటనకి ప్రత్యక్ష సాక్షి సుబ్రహ్మణ్యం హత్యకి ఆ కుటుంబానికి న్యాయ సహాయం చేసేదానికి ఆనాటి నుంచి నేటి వరకు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డ దళిత నేత అంబేద్కర్ స్వతంత్ర పార్టీ రాష్ట్ర సెక్రటరీ పీటా వరప్రసాద్ గారు మనతో ఉన్నారు. వరప్రసాద్ గారు, అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. ఆ రోజు 18వ తారీఖు రాత్రి అతను ఇక్కడ వాచ్మెన్గా ఉండగా ఆ కుర్రాడు బయటికి వెళ్ళాడు ఫ్రెండ్స్తో. బయటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి మాకు డబ్బులు కట్టాలి పంపించు, పేతాడి సంగతి చూస్తామని అనంతబాబు ఫోన్ చేసి బెదిరిస్తే ఆ తల్లి, లేదు బాబు మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, నెలకు 5,000 రూపాయలు చెప్పిన మీకు 20,000 ఇచ్చేస్తాం అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఇతను అనంతబాబు ఇతను ఇంటి దగ్గర లేడో తెలుసుకొని అతను ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ స్పాట్కి వెళ్ళి అతను కారు ఎక్కించుకొని రాత్రి 10:30 ప్రాంతంలో కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి 12-1 గంట మధ్యలో ఫోన్ చేసి తల్లిదండ్రులకి మీ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది, అలాన్న చోట ఉన్నారు రమ్మంటే వీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ యాక్సిడెంట్ జరిగిన ఆనవాళ్ళు కానీ ఏమీ లేక అక్కడ ఏమీ కనిపించకపోతే మళ్ళీ అనంతబాబు ఫోన్ చేసి ఎక్కడున్నారంటే నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను, అక్కడ రమ్మంటే అమృత హాస్పిటల్, అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి బాడీ కారులోనే ఉంది. డాక్టర్ కిందకు వచ్చి పరీక్ష చేసి ఇతను చనిపోయాడని నిర్ధారించారు. అప్పటికి వీళ్ళు అక్కడ చేరారు. చేరిన తర్వాత వీళ్ళని మీరు అపార్ట్మెంట్కి వచ్చేస్తాను, మీరు వచ్చేయండి అని చెప్పి కారు వేసుకుని అతను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆ కారు ఇక్కడ పార్క్ చేసి శవాన్ని చూపించి, ఇదిగో మీకు 2 లక్షలు ఇస్తాను, ఇదే కారులో మనం మామిడాడి తీసుకెళ్ళిపోదాం, అక్కడ అంత్యక్రియలు అవి పూర్తి చేసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అంటే ఆ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ ఆ శవం ఎప్పుడైతే చూసారో అది యాక్సిడెంట్ కాదు, ఒళ్ళంతా తడిసిపోయింది, ఇది ఒంటి నిండా ఇసుక ఉంది, గాయాలు ఉన్నాయి, అంతా నీరు ఉంది, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఏదో జరిగింది, మాకు అనుమానంగా ఉంది, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే నీ దిక్కున్న అక్కడ చెప్పుకోవే అని అతను ఇక్కడి నుంచి ఈ లోపల చాలామంది ఈ వార్త తెలుసుకునే బంధువులు దళిత నాయకులు అందరూ ఇక్కడ చేరుకునేటట్టు అతను ఒక 2 వీలర్లో ఇక్కడి నుంచి పరారైపోయాడు. ఆ తర్వాత మేము ఆ శవాన్ని చూసినప్పుడు ఒంటి నిండా గాయాలు, ఇసుక అన్నీ ఉన్నాయి. దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా చర్య తీసుకోలేదు. తెల్లారి వచ్చి ఈ ఎత్తున పోలీసులు తీసుకొచ్చి ఈ శవాన్ని తీసుకుని వాళ్ళు అంబులెన్స్లో మార్చిలకు తరలించారు. మార్చిలకు తరలించి ఏదో విధంగా పోస్ట్ మార్టం చేయాలని ప్రయత్నం చేశారు. తల్లిదండ్రులు, బంధువులు ఎవరో సహకరించకపోతే ఒక రోజంతా అక్కడే మార్చిలో ఉంది. 19వ తారీఖు జరిగిన సంఘటన. 20వ తారీఖు కూడా సేమ్ రిపీట్ వాళ్ళు వీళ్ళని మభ్యపెట్టి భయపెట్టి పోస్ట్ మార్టం చేయించుకోవాలని పోలీసులు ప్రయత్నం చేస్తే దళిత సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు, రాజకీయ పార్టీలు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే రాత్రి 10 గంటలకి ఈ 174 ఇది యాక్ట్ చేశారు. ఈ జరిగిన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అనంతబాబే చంపాడు అని తల్లి కంప్లైంట్ ఇస్తే ఆ విధంగా మర్డర్ కేసు కట్టకుండా SC/ST కట్టకుండా 174 వేశారు. 174 వేస్తే ఈ కేసుని వీళ్ళు మాఫీ చేయడానికి ప్రయత్నిస్తారని మేము తెలుసుకున్న తర్వాత అందరూ దాన్ని వ్యతిరేకిస్తే 20వ తారీఖుని రాత్రి 10 గంటలకి మేము సెక్షన్ ఆల్టరేట్ చేస్తామని SP చెప్పడంతో పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం జరిగినప్పుడు అతనికి అంత్యక్రియలు తీసుకెళ్ళిన తర్వాత ఆ మరుసలోని SP గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ముద్దాయి పేరుని ఎవరైనా సరే ఎంతటి ఉన్నైనా ముద్దాయిని మామూలుగా పేరు పెట్టే ప్రస్తావిస్తారు. కానీ అప్పుడున్నట్టు SP గారు అనంతబాబు గారని ప్రతి మాటలోనూ అనంతబాబు గారిని సంబోధించడంతో ఈయన కేసుని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పినటువంటి హత్య జరిగిన ప్రాంతాన్ని ఆయన SP గారు చెప్పింది భానుగుడి సెంటర్లో ఉన్న అనంతబాబు అపార్ట్మెంట్ దగ్గర జరిగింది. ఆయన చెప్పాడు ప్రెస్లో, అతను తాగుడు మానేసి మంచిగా పని చేసుకోరా నా దగ్గర అంటే ఇతను మాట వినకపోతే అతన్ని ఎలా నెట్టితే అతను గ్రిల్ మీద పడిపోయినట్టు, నన్ను తోస్తావా అని మళ్ళీ అతను లేచి మళ్ళీ వస్తే ఈసారి బలంగా దోస్తే అతను దానికి గ్రిల్కి తగులుకొని సృహ పడిపోతే వెంటనే అతను మానవతా దృక్పథంతో హాస్పిటల్ తీసుకెళ్తే వైద్యం చేస్తే అతని మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు.
అని ఇదే ఎస్పీ ఆనాటి ప్రెస్ మీట్లో ఎస్పీలో చెప్పినవి ఎస్పీ చెప్పింది. ఎస్పీ చెప్పినవి అక్షరంగా పొల్లు పోకుండా ఈ విధంగానే చెప్పాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎన్ని గాయాలు ఉన్నాయి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో 33 బాహ్యంగా కనపడే గాయాలు ఉన్నాయి, 3 గాయాలు అంతర్గత గాయాలు ఉన్నాయి. అంటే 36 గాయాలు అతని శరీరం మీద ఉన్నాయి. అప్పుడు మాకు ఇది ఒక్కళ్ళ వల్ల 36 గాయాలు ఉంటే ఎస్పీ ప్రెస్ మీట్లో ఇట్ట తోస్తే పడ్డాడు, మళ్ళీ తోస్తే బలంగా అందుకోసం గిల్లుకు తగిలి చనిపోయాడు. గిల్లి తగిలి తలకు దెబ్బ తగిలి చనిపోయాడు అని స్ప్రోలో ఉన్నప్పుడు తీసుకెళ్ళాడు, హాస్పిటల్కి గిల్లి తగిలి చచ్చిపోయాడు దారిలో అని ఎస్పీ గారే చూసినట్టు చెప్పారు. అదే ఎస్పీ గారు ఒక ఇన్వెస్టిగేషన్ టీంని వేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ టీం అక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఏమీ సంఘటన జరగలేదు, అసలు ఇక్కడ అతను రాను లేదు, ఇతను మాట్లాడడం లేదు అని ఆ సీసీటీవీ ప్రతి అపార్ట్మెంట్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు అక్కడ ఆ రోజు ఈ అనంతబాబు ఈ వీధి సుబ్రహ్మణ్యం అక్కడ ఉన్నట్టు మాట్లాడుకున్నట్టు దృశ్యాలు సంఘటన జరగలేదు వాళ్ళే నిర్ధారించారు. అనంతబాబు తన వాంగ్మూలంలో ఏమిచ్చాడు, నేను ముందు యాక్సిడెంట్ అని చెప్పాడు. ఆ యాక్సిడెంట్ దానికి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం వెళ్ళింది. అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు ఏ విధమైన ఆధారాలు లేవని వాళ్ళే ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ 2 రిపోర్ట్లు ఉన్నప్పటికీ ఎస్పీ గారు ఈ విధమైన కట్టుగా చెప్పారు. అప్పటి నుంచి అతన్ని కాపాడడానికి పోలీసులు ప్రయత్నిస్తానో మాకు అర్థమైంది. తర్వాత వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాసినప్పుడు అనంతబాబు కాపు, అతని గతంలో కొండ కాపు అని ఒక దొంగ సర్టిఫికేట్ మీద ఎంపీపీగా చేశాడు, చాలా కాలం పదవి అనిపించాడు. దీన్ని ఇతను కాపు కొండ కాపు కాదని కోర్టులో వేస్తే కోర్టు ఎంక్వైరీ చేస్తే కలెక్టర్ ఇతని యొక్క కొండ కాపు సర్టిఫికేట్ రద్దు చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఆ రిమాండ్ రిపోర్ట్లు ఏమి రాశారంటే అనంతబాబు కాపు / కొండ కాపు అని రాశారు. అంటే కొండ కాపు అంటే ఎస్టీ అవుతాడు కాబట్టి దీన్ని అట్రాసిటీ వర్తించకుండా చేయాలన్న ప్రయత్నం మొదట్లోనే చేశారు. ఆ విధంగా కేసును నీరుగార్చడానికి పోలీసులు సర్వశక్తిలా కాపాడారు. ఈ 22 సంవత్సరాల ఒక దళితుడిని అంత దారుణంగా హత్య చేసి దాన్ని మాఫీ చేద్దాం అనే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? ఎవరెవరిని ఈ ప్రక్రియలో మీకు న్యాయం కోసం ఎవరెవరిని కలిశారు? ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారా? ఆ రోజు అనంతబాబుని ఈ జరిగిన సంఘటన జరిగిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనపర్తిలో ఉండి అక్కడి నుంచి డైరెక్షన్ చేశాడని మాకు తెలిసిన సమాచారం. అతన్ని ఎన్ని విధాలుగా కాపాడాలో 4 రోజుల వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. 4 రోజులు అనంతబాబు పెళ్ళిళ్ళకి తిరిగాడు కూడా. పోలీసులు ఎస్కార్ట్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వీళ్ళు ఎక్కడున్నారు, ఏ విధంగానూ అతనే అనంతబాబు అంతకడని మొదటి రోజు చెప్పినా సరే అతను కూడా పోలీసులను పంపించి వాళ్ళని గన్మెన్లు కూడా ఉన్నాడు, గన్మెన్లను విచారించలేదు. ఇవన్నీ చేసేదానికి మాకు పోలీసులు కావాలని అతన్ని రక్షిస్తున్నారు. దీనికి వెనకాతల ఉన్న పార్టీ ఏదైతే పార్టీ పెద్దలు ఉన్నారో వాళ్ళు రక్షణ కల్పిస్తున్నారని మాకు తేటతలంగా అర్థమైంది. ముఖ్యమంత్రిని కలవటానికి ప్రయత్నం చేశారా? మేము ఈ కేసు వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని, ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరికీ ఒక విన్నత పత్రం తల్లిదండ్రులు పంపించారు. అయ్యా మేము వచ్చి గ్రీవెన్స్ చెప్పుకుంటాం, మాకు అనుమతించండి అని. మేము అక్కడికి వెళ్ళాం. డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఎలా చేయలేదు, మాట్లాడడానికి వెళ్తే గౌతమ్ సవాంగ్ అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు, మమ్మల్ని లోపలికే ఎలా చేయలేదు. ఒకసారి ఖాళీ లేదు, మీకు తర్వాత ఫోన్ చేస్తాం అన్నారు. మీతో కలిసి మాట్లాడే తీరిక ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ లేదు. అలాగే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కూడా కలవడానికి మేము ప్రయత్నం చేశాం, మాకు లోపలికి అనుమతి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారికి కూడా వినతిద్దామని తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి కూడా వెళ్ళాం. ఆ పోలీసులు సెక్యూరిటీ మాకు డీజీపీ సిఎస్ఏ కలవటానికి మీకు అనుమతి ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని ఎలా కలుస్తారు మీరు? ఏమో ఆశపడ్డాం, ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఏడ మీద ఏమన్నా దయ చూపిస్తాడేమో అనుకున్నాం. ఈ హత్యలో ఇంత స్థాయి పెద్ద స్థాయి వ్యక్తులే అనంతబాబుకి అండగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ దాకా ఈ కేసును నడపటానికి సుదీర్ఘమైన న్యాయ పోరాటం, అతను 6 నెలల పైన జైల్లో ఉండటానికి ఈ న్యాయ ప్రక్రియలో మీకు అండగా నిలబడి మీకు సహాయం చేసింది ఎవరు? మొట్టమొదటిగా మనం ముప్పాళ్ళ సుబ్బారావు గారు జిల్లా కోర్టు అడ్వకేట్ అయిన ఆ బార్ కౌన్సిల్ మెంబర్ కూడా, హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ కూడా. ఆయన ఎస్సీ కాదు, అగ్రకులాలకు చెందిన వ్యక్తి. ఆయన ఈ కేసు చూసిన తర్వాత మనం పేపర్లోనూ టీవీల్లోనూ చూసిన తర్వాత ఇది కేసు చాలా దుర్మార్గమైన కేసు, దీనికి మనం సహాయం చేయాలని ఆయనే ఫోన్ చేసి అడిగారు, మీకు సహాయం చేస్తాను, మీకు నచ్చితే దీన్ని నాకు ఏ విధమైన ₹1 ఫీజు అక్కర్లేదంటే తప్పకుండా చేయండి అని తల్లిదండ్రులు ఆయన్ని కలిసి అభ్యర్థించారు. అభ్యర్థిస్తే ఈయన ఇంప్లీట్ పిటిషన్ వేశాడు. ఇంప్లీట్ పిటిషన్ వేయడం అన్నది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. SC/ST కేసుల్లో పీపీ గారు వాదిస్తారు, అవతల ముద్దాయికి ప్లేటర్ ఉంటాడు,
ఆ పీపీ సరిగా చెప్పకపోతే కేసులన్నీ ఎక్టైల్ అయిపోతున్నాయి. అప్పుడు 90% కేసులన్నీ ఎక్టైల్ అయిపోవడానికి కారణం పీపీలు సమర్థవంతంగా తిప్పికొట్టకపోవడం. దాంతో ముప్పాడ సుబ్బారావు గారు ఎప్పుడైతే ఇంప్లీట్ పిటిషన్ వేసి ప్రతిదాన్ని పీపీకి తెలియని విషయాలు కూడా ఈయన పీపీకి చెప్పి అవతల లాయర్ని డిఫెన్స్లో పెట్టి జడ్జి గారిని ఒప్పించడం వల్లే ఈ కింద కోర్టులో అతనికి బెయిల్ రాలేదు. దానికి చాలా కృషి చేశారు. అనేక జీవోలు అనేక ఇవన్నీ తీసుకొచ్చి చదివి ఆయన కేసులన్నీ పక్కన పెట్టి ఈ కేసే ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ బెయిల్ రాకుండా చేశారు. ముప్పాళ్ళ సుబ్బారావు లేకపోతే క్రింది కోర్టులో పీపీ ప్రభుత్వ లాయరు సహకరించేవాడు అనంతబాబు బెయిల్కి. ఖచ్చితంగా ఈ పోలీసులే పెట్టిన ఛార్జ్ షీట్లోనే అతని మీద క్రిమినల్ కేసులు లేవని పెట్టారు. క్రిమినల్ కేసులు లేవంటే అతనికి అదే క్రిమినల్ కేసులున్నాని 21 కేసులు ఆయన బయటకు తీశారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఆయన ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా రాష్ట్ర నాయకుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి అతని మీద 20 కేసులు ఉన్నాయి, 21 కేసులు ఉన్నాయని, అందులో 3 SC ST కేసులు ఉన్నాయని, వీరు క్లీన్ చిట్ ఎలాగిస్తారని పోలీసులు సవాల్ చేశాడు. అది కోర్టు సమర్పించాడు. ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు ఈయన వాదనను అంగీకరించి వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఆపారు. ఇప్పటికీ కింద కోర్టులో బెయిల్ ఇవ్వకున్నప్పుడు మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే ముప్పాడ సుబ్బారావు గారు మళ్ళీ హైకోర్టు లాయర్ గారిని పోసాని వెంకటేశ్వర గారితో మాట్లాడితే పోసాని గారు కూడా నేను ₹1 కూడా తీసుకొని అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా కలవండి, నేను మరి టీడీపీ లీగల్ సెల్ అడ్వైజర్గా ఉన్నాను కాబట్టి నేను చేయడానికి నాకు అభ్యంతరం లేదు, ఆయన కూడా వద్దని అనరు, మీరు వెళ్ళి కలవమంటే మేము చంద్రబాబు నాయుడు గారిని ఈ తల్లిదండ్రులు తీసుకుని వెళ్తే ఆయన చాలా వీళ్ళందరినీ వీళ్ళు చెప్పిన గ్రీవెన్స్ అంతా విని మేము పూర్తిగా న్యాయం చేస్తానమ్మా అని చెప్పి లాయర్లతో మాట్లాడి హైకోర్టులో సహాయం చేశారు. తర్వాత ఈ హైకోర్టులో కూడా బెయిల్ రాలేదు వాళ్ళకి. పోసాని వెంకటేశ్వర్లు అడ్డుపడ్డారు హైకోర్టులో. అడ్డుపడ్డారు. అక్కడ కూడా పెద్దల గారిని పెట్టారు. ఆయన మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. పోసాని గారు కూడా దేనికి లొంగకుండా ఇక్కడ వాళ్ళ 2 బెయిల్ పిటిషన్ వేశారు. ఒకటి 90 రోజుల్లో ఛార్జ్ షీట్ పెట్టలేదు కాబట్టి బెయిల్ ఇమ్మని ఒకటి, రెగ్యులర్ బెయిల్ ఇమ్మని ఒకటి, 2 బెయిల్లు పెడితే 2 బెయిల్లు కూడా హైకోర్టు తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి అనంతబాబు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మళ్ళీ మాకు ఈ తల్లిదండ్రులకి మాకు ఏమీ దిక్కు తోచకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయన సుప్రీంకోర్టులో లాయర్ని అరేంజ్ చేసి అప్పుడు ఆయన బెయిల్ రాకుండా ఆపారు. ఒక ప్రయత్నం అయితే జరిగింది. రెండో ప్రయత్నంలో ఏం చేసిందంటే ఇక్కడ నుంచి అడ్వకేట్ జనరల్ ఎవరైతే గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ పీపీతో మాట్లాడి అక్కడ ఎవరైతే మన పబ్లిక్ హాస్పిటల్ ఉంటాడో మన ప్రభుత్వ తరపున అతనితో మొప్పించి ఇంటీరియం బెయిల్ శాంక్షన్ చేయించుకున్నారు. అది 3 నెలలు ఇంటీరియం బెయిల్. అనంతబాబుకి బెయిల్ ఇప్పించేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్ద ఏదైతే లీగల్ హెడ్ ఉన్నాడో ఆయన స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు. ఆ ఎవిడెన్స్లు కూడా మేము అందరికీ చెప్తాం. ఆయన అక్కడ కూర్చోవడం మాట్లాడడం అన్నీ చేసి అతను బెయిల్ ఇప్పించుకెళ్ళాడు. ఇప్పటికీ బెయిల్ కాలం ముగిసిపోయింది. బెయిల్ కాలం ముగిసిపోయినా ఇతను మళ్ళీ సరెండర్ అవ్వకుండా ఆ సుప్రీంకోర్టులో కేసు పైకి రాకుండా తన రాజకీయ పలుకుబడి జగన్ సహకారంతో ఆయన ఇప్పటికీ బయట తిరుగుతున్నాడు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగినప్పుడు అతను పార్టీని సస్పెండ్ చేసామని చెప్పారు. సస్పెండ్ చేసామని చెప్పినప్పుడు ఇంక పార్టీలో ఏ కార్యక్రమాల్లో అతను పాల్గొకూడదు, అతను కార్యక్రమాలు ఎక్కడ చేయకూడదు. కానీ అతను ఒక టీచర్గా పనిచేసే ఆవిడ్ని భారీగా చేసుకుని భర్తని బెదిరించి అతన్ని భయపెట్టి పంపించేస్తే హైదరాబాద్ వెళ్ళి తలదాచుకుంటే ఆవిడ్ని ధనలక్ష్మి అనే ఆవిడ్ని ఇతను 3వ భార్య 4వ భార్యల సంఖ్య అయితే మాకు తెలియదు, ఆవిడ్ని భారీగా చేసుకుని ఆవిడని ఎమ్మెల్యేగా నెగ్గించుకుని ఆవిడని కూడా తిప్పుకుంటే ఈయన జైల్లో ఉన్న కాలంలో ఆవిడ ఈయన ఫోటోలు ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసుకుంటూ ఇంటి గడపకు జగన్ అనే కార్యక్రమంలో ఇతను ఫోటో పెట్టుకుని తిరిగారు. మేము అప్పుడు కూడా ఆక్షేపించాం, జగన్ సస్పెండ్ చేశాడు కదా పార్టీ కార్యక్రమాల్లో ఎలాగుంటామని. కానీ అదేమీ పట్టించుకోలేదు. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇలా చేస్తారని మేము అనుకోలేదు. అక్కడ పోలవరం నిర్వాసితుల కోసం ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది అనంతబాబు, ఆ సీఎం గారు పక్కన కూర్చున్నది అనంతబాబు. ఎంతకంటే ఇంకా దారుణమైన విషయం అంటే కాకినాడ నడిబొడ్లో చంపి కాకినాడలో ఈ జిల్లాలో అందరికీ మనస్తాపం కలిగించినటువంటి అనంతబాబు పెద్దాపురం ఈ జగనన్న గృహాల ఓపెనింగ్కి వస్తే ఆయన కారులో వచ్చాడు. ముఖ్యమంత్రి గారికి ఏదైతే క్యాన్వాయ్ కారు ఉందో ఆ కారులో వచ్చాడు. ఆ ముఖ్యమంత్రి గారితో ఆ సభలో పాల్గొన్నాడు. ఇది కూడా చాలా దారుణమైన విషయం. ముఖ్యమంత్రి గారు దళితుల పట్ల దళితులను హత్య చేస్తే ఎవరైనా సరే పక్కన పెడతారు,
కానీ అతన్నే పక్కన పెట్టుకుని అతను బయటికి పంపించి పక్కన పెట్టుకోవడం ఇక దళితుల యొక్క మనోభావాల్ని ఆయన పూర్తిగా దెబ్బతీశాడు. ఆయన వల్ల ఇప్పుడు ఆయనే రక్షిస్తాడనుకుంటే ఆయనే అంతకులనే రక్షించే పరిస్థితి కానీ బాధితులను రక్షించే పరిస్థితి కనపడలేదని మా దళిత సామాజిక వర్గానికి పూర్తిగా అర్థమైంది. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తి విధ్వంసకరమైన పాలన వైపు నడిచింది అని అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేశాడు. మాది కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్. సరే చేశాడు, పని సౌలభ్యం కోసం అని చెప్పాడు, ఒప్పుకున్నాం. కానీ ₹1 కూడా ఇవ్వలేదు. ఇంతకుముందు గత ప్రభుత్వాలన్నీ ఎస్సీ కార్పొరేషన్లో ఏదో లోన్ వచ్చేది, చిన్న లోన్లు, పెద్ద లోన్లు, కార్లు, ట్రాక్టర్లు, ఈ బుల్డోజర్లు ఇలాంటివన్నీ లోన్లు మనం తీసుకున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి యువతకి, నిరుద్యోగులకి ₹1 కూడా లోన్ రాలేదు. అది పూర్తిగా నిర్వీర్యం చేశారు. రెండోది, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి, ప్రతి మంత్రివర్గం నుంచి కొంత నిధులు తీసి పక్కన పెట్టి దాన్ని నోడల్ ఆఫీసుల ద్వారా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో పనిచేయడానికి, అభివృద్ధి కోసం పాఠశాలలు పెట్టడానికి, రోడ్లకి వినియోగించాలని చట్టంలో ఉంది. ఆ చట్టాన్ని కూడా పగతొంగలో దెక్కి అందులో ఉన్న డబ్బు కూడా ఈయన జగనన్న నవరత్నాలకు తరలించుకొని ₹1 అవ్వకుండా. ఇంకొక దారుణమైన విషయం, ఎస్సీ ఎస్టీ బాధ్యతలు ఉంటారు. బాధ్యతలు ఉంటే వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఫండ్ కలెక్టర్ అకౌంట్లో ఉంటుంది. ఈ బాధ్యతలకి గాయపడిన వాళ్ళకి కానీ, చనిపోయిన వాళ్ళకి కానీ తక్షణ ఉపశమనానికి వాళ్ళకి ఎఫ్ఐఆర్ వేసిన వెంటనే కొంత మొత్తం విడుదల చేస్తారు, కలెక్టర్ విడుదల చేస్తారు. వెంటనే ఎంఆర్ఓల ద్వారా వాళ్ళకి వస్తుంది. ఈయన ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ డబ్బులు కూడా వాడేసుకుని ఆ బ్యాంకులో ట్రెజరీలో డబ్బులు లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ కాకినాడ జిల్లాలోనే 90 మంది బాధ్యతలకు ₹1 కూడా ఆర్థిక సహాయం అందలేదు. ఎస్సీ ఎస్టీ బాధ్యతలు. కారణం ఈ డబ్బులన్నీ నవరత్నాలకు మళ్లించుకున్నాడని చెప్తున్నారు. నిధులు లేవు. ఖచ్చితంగా వేళ చెప్తున్నారు. ఈ కారణంతోనైనా సుబ్రహ్మణ్యం తల్లికి రావాల్సిన పెన్షన్ కూడా నెలకు 5,000 ఆగిపోయింది. ఈ కారణంతో ఆవిడ మొదట్లో 3 నెలలు 4 నెలలు ఇచ్చారు. ఆ తర్వాత పెన్షన్ అయిపోయింది. ప్రతి గ్రీవెన్స్లకి వచ్చి ఆవిడ మొరబెట్టుకుంటారు అంత కలెక్టర్కి. కానీ ఈ కలెక్టర్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. డబ్బులు లేవు, ఎక్కడి నుంచి ఫండ్స్ లేనిదే, ఆ నిధులు లేనిదే మేమేమో. మీ జిల్లాలో 90 మంది దళిత బాధితులకి ఏదైతే ఆలంబనగా చేయాల్సిన సహాయం ఉందో ఆ సహాయం కూడా నిలిచిపోయింది. ట్రెజరీలో డబ్బులు లేకపోవడం. ఈ పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే పరిస్థితి, మీరు అనంతబాబుని ఈ చట్టాలు, ఈ కోర్టులు, ఈ న్యాయ ప్రక్రియ, ఈ సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ, అతను బలవంతుడు, మీరు దళితులు, ఆర్థిక స్తోమత లేని అంతంత మాత్రం వాళ్ళ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులది. న్యాయం జరిగే పరిస్థితి ఉందంటారా? ఆశపడుతున్నాం. ఎందుకంటే ఈ చట్టం వీళ్ళ చేతుల్లో ఉండే ప్రభుత్వం మారితే ఏమైనా మార్పు వస్తుందేమో, దీన్ని సహకరిస్తారేమో అని ఆశపడతా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎన్నికలు కూడా వచ్చింది. రేపు నెలలో ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ ఎన్నికలలో ఈ జగన్ చేసే అరాచకాలను ప్రజలందరూ గుర్తించారు. దాన్ని మార్పు చేస్తారని ఆశిస్తున్నాం. మార్పు జరిగితే ఖచ్చితంగా న్యాయం కూడా జరుగుతుంది. మార్పు జరగలేదు, ప్రభుత్వం అతనే మళ్ళీ ప్రభుత్వం వస్తే ఎవరికి న్యాయం జరగదు. చంపేసినా, ఇంకా ఏది వేసినా మన చట్టాన్ని కూడా వాళ్ళు చుట్టంగా చేసుకొని దళితుల్ని అధపాతాళం దొక్కే పరిస్థితి కానీ, దళితులు తలెత్తుకుని తిరిగే పరిస్థితి రాదు అని ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఈరోజు దళిత సామాజిక వర్గం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎంత దారుణమైన ప్రభుత్వం దాడులు చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, ఎదురు తిరిగితే చంపేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని రేపు ఓటు రూపంలో చూపిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఆశిస్తే మేము చేసిన ఈ కృషికి అనంతబాబుకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే ఆ ఎవిడెన్స్లన్నీ పక్కాగా ఉన్నాయి. సాక్షులందరినీ ముప్పల సుబ్బారావు గారు 164 స్టేట్మెంట్లు చేయించగలిగాడు. ఆయన కోర్టులో మాట్లాడి ఈ సాక్షులందరినీ జడ్జి గారి దగ్గర ముందే ప్రజెంట్ చేసి, ఎందుకంటే ఈ సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు, అతను ఆశ పెడుతున్నాడు. గతంలో తోట తిరుమూర్తులు కూడా ఆశపెట్టి సాక్షులందరినీ ప్రభావితం చేశాడు. ఇతను కూడా అదే ప్రయత్నం మొదలెడితే దీన్ని కోర్టులో గట్టిగా వాదించి 164 స్టేట్మెంట్లు చేయించారు. మళ్ళీ వాళ్ళు మార్చకుండా చేశారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశపడతా ఉన్నాం.